పోలీసులు గుర్తిస్తున్నారు. వాళ్ళందరికీ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సత్యమూర్తి గారు నమస్తే. ఇవన్నీ చూస్తుంటే ఒక స్టేట్ మొత్తం కూడా ఆర్థిక పరమైన భౌతిక దాడి జరిగింది. స్టేట్ మొత్తం ప్రజలు అవనివ్వండి, పారిశ్రామికవేత్తలు, హోటళ్లు, స్టూడియోలు, ఆర్థిక పరంగా భౌతిక దాడి అంటే లాఠీలు పెట్టి లూటీ చేశారు. సింగిల్ స్టేట్మెంట్. ఏం చెప్తారు అసలు? ఏంటి మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. ఎన్ని పరిణామాలు బయటికి ధైర్యంగా కూడగట్టుకుని వస్తున్నారు చెప్పడానికి. మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేశాడు అనుకోండి, ఆ నేర నిరూపణ అయిన తర్వాత అతన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే అతను సింగిల్ గా ఉంటే, అతనికి ఎటువంటి యాక్సెస్ లేకపోతే బాహ్య ప్రపంచంతో, అంటే సెల్ ఫోన్లుగా ఇవన్నీ కూడా ఏమీ లేకుండా అతను జైల్లో ఉంటే అతను మారతాడు, పరివర్తన చెందుతాడు. తన పరిస్థితికి తాను చింతించి, అయ్యో ఇట్లా జరిగింది, నేను నేరం చేయటం వల్ల కదా ఇట్లా నేను కన్ఫైన్మెంట్కి వచ్చాను అని పరివర్తన చెందుతాడు అన్నది ఉద్దేశం. అట్లా చెయ్యాల్సిన వ్యక్తికి బయటికి తీసుకొచ్చి అతని చేతుల్లో సర్వాధికారాలు అతని చేతికే ఇచ్చేస్తే ఇంకా అతను ఎట్లా ప్రవర్తిస్తాడు? అది అందుకు తాజా ఉదాహరణ ఇప్పుడు మనం ఈ నేరాలన్నింటినీ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం నేరాలు జరిగినాయి అని ఎస్టాబ్లిష్ చేయటం వరకే ఇప్పటి వరకు జరుగుతున్నది. నిన్న సీఎం చంద్రబాబు చెప్పిన స్టేట్మెంటు దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే ఈ ఆస్తులన్నీ ప్రైవేట్ ఆస్తులు, అంటే గవర్నమెంట్ ఆస్తులు స్వాధీనం చేసుకోవటం అదొకటి, ప్రైవేట్ ఆస్తుల్ని వ్యాపారాలని ఇవన్నీ కూడా బెదిరించి లాక్కున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎస్టాబ్లిష్ అవుతున్న ఫ్యాక్ట్. దీన్ని వీళ్ళ నుంచి ఈ ఆస్తుల్ని ఎట్లా చెర విడిపించాలి అనే దాని మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అంటే రెవెన్యూ రికవరీ 1,75,000 ఓన్లీ రెవెన్యూ 3 పార్టీలకు వచ్చిన గ్రీవెన్స్ కంప్లైంట్స్. ఇక్కడ ఏంటి అంటే ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉన్నదండి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉన్నమాట వాస్తవమే, కానీ అది కొన్ని సందర్భాల్లోనే అప్లికబుల్ అవుతుంది, చాలా సందర్భాల్లో అప్లికబుల్ కాదు. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఆ వ్యవస్థ మన దేశంలో వచ్చిన తర్వాత కొన్ని రకరకాల మార్పులు జరిగినాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా పవర్ఫుల్ గానే పని చేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ వ్యవహారం ఏంటి అంటే వీటికి కూడా దొరకని విధంగా నేరం చేశారు. అందుకని ఇప్పుడు అత్యవసరంగా మనం ఒక చట్టపరంగా మనం చర్యలు తీసుకోవాలి అంటే చట్ట సవరణలు చేసుకోవటము, లేకపోతే కొత్త చట్టాలు తీసుకురావటము, ఏదో ఒకటి చేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాకినాడ పోర్టుకి సంబంధించిన వ్యవహారం ఒక్కటి తీసుకుందాం, అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇది ఏదో ఆల్రెడీ విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ చూస్తే దీని మీద వాళ్ళంతా ప్రిపేర్డ్ గా ఉన్నట్టుగా కనపడుతున్నది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డిస్ప్యూట్ రైజ్ అయితే వాళ్ళు సేఫ్ అయిపోతారు. డిస్ప్యూట్ రైజ్ చేద్దామనే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నట్టుగా కనపడుతున్నది. ఎందుకంటే ఈ పోర్టు వ్యవహారం ఇవన్నీ కూడా వాళ్ళది కాదు కదా, వాళ్ళకేమి ఇప్పటిదాకా అనుభవించారు, అయిపోయింది, వాళ్ళది కాదు కదా. అందుకని డిస్ప్యూట్ లో పట్టమే వాళ్ళకి కావాల్సింది. అందుకని ప్రతి చోట కూడా ఇట్లా డిస్ప్యూట్ రైజ్ చేసి కూర్చునే అలవాటు వాళ్ళకు ఉంటుంది. మామూలు సాధారణంగా మనం చూస్తాం ప్రతి ఈ నేరం చేసే ప్రతి వ్యక్తి కూడా డిస్ప్యూట్ నే కోరుకుంటాడు. ఆ డిస్ప్యూట్ డిస్గైజ్ లో అతను బతికేయచ్చు అనేది అంటే టైం పాస్ అయిపోతూ ఉంటుంది. మంచి లాయర్లను పెట్టుకుని వాయిదాలు తెచ్చుకోవడమో, లాగ్ చేయడమో. ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదన్నా భూమి ఆక్రమించాను అనుకోండి, ఎవడదో భూమిని నేను ఆక్రమించాను అనుకోండి, అది కోర్టులో డిస్ప్యూట్ అయితే అదే కదా నాకు కావాల్సింది కూడా. అవును. అంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉంటాడో అతను అనుభవించలేడు.
చాన్నాళ్ళు అది ఏమవుతుందంటే కోర్టుల దగ్గర ఉండిపోతుంది, అటు తినలేరు ఇటు తినలేరు. ఇప్పుడు ఏంటి మీరు అనేది, ఇలా బాధితులు బయటకు వచ్చి కంప్లైంట్ చెప్తుంటే ఈ వైసీపీ అండ్ ఈ జరిగిన హూ ఇస్ దిస్ లయర్, ఐ నెవర్ మెట్ హిమ్ ఆర్ సీన్ హిమ్ అని అంటున్నారు కాబట్టి డిస్ప్యూట్ కోరుకుంటున్నారా? డిస్ప్యూట్ రైజ్ చేస్తున్నారు, వాళ్లే కావాలని దీన్ని డిస్ప్యూట్ లో పడేస్తున్నారు. అందుకని నేననే పాయింట్ ఏంటంటే, అంటే డిస్ప్యూట్ రైజ్ అయ్యే వరకు, లేకపోతే ఒక ఏదన్నా ఇది వచ్చే వరకు ఈ మొత్తం ఈ వ్యవస్థలు ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేస్తున్నది. చేసిన తర్వాత ఇందులో చాలా చాలా విషయాలు ఉంటాయి కదా, కంపెనీ లాసు, ఆడిటింగ్, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఈ రకరకాల వ్యవహారాల మీద ఒక నిర్ణయానికి రావటానికే టైం పడుతుంది. వచ్చిన తర్వాత సిఐడి గనక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి రిఫర్ చేస్తే వాళ్ళు కేస్ స్టడీ చేసి ఇదంతా